దాని ఎందు అనురక్తి కలిగి ఉంటాడా? కలిగి ఉంటాడు. కానీ ప్రపంచంలోనే ఉంటాడా? ప్రపంచంలో ఉంటాడు అంతే. ఇదేనమ్మా తామరాకు మీద నీటి కొట్టు అంటే ఇదే. ఎంత సుస్పష్టంగా ఉంది మనకి. ప్రపంచంలోనే ఉంటాడు కానీ తన అనుభవం ఏం చెప్తున్నది? ఇంతకాలం ప్రపంచం ఆనందం ఇవ్వరా, దాని ఏంటి అనురక్తి కలిగి ఉంటాడు కదా. మరి వేదాంతం చెప్తారు తామరాకు మీద నీటి కొట్టులా ఉండునాయన, నీటి కొట్టులా ఉండునాయన అంటే ఎట్లా నాయన అని అడుగుతాడు. ఇట్లుంటా ఈ జ్ఞానం వస్తే అర్థమైపోలేదా? ఇంకొక గొప్ప పదం వింటాం మనం. ఏమిటది? నిష్కామ కర్మ. నిష్కామ కర్మ అంటే దాని ఎందుకు అనురక్తి లేకుండా పని చేయడం. అది ఎట్లా కుదురుతుందండి అన్నాడు. ఇప్పుడు కుదురుతుందా? ప్రపంచమునందు నేను ఆనందాన్ని ఆశించి నేను పని చేయడం లేదు. నా ప్రారంభవశాన్ని నేను ఏమి చేయాలో అది చేస్తున్నా. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది కూడా ఇదే కదా. నీకు కర్మ చేయడం చెప్తే నీకు అధికారం ఉన్నది కానీ దాని ఫలితం మీద లేదు ఆయన అని చెప్తున్నాడు. అవునండి, దాని ఫలితం మీద మనకేం అధికారం ఉంది? ఇట్లాగే రావాలని నేను చెప్పి తీసుకురాగలన్నా? ఒక్కనాటికి కూడా సాధ్యపడదు. అటువంటప్పుడు నాకు ఇట్లా వచ్చిందని మనం ఎందుకు కంప్లైంట్ చేస్తామా? ఆ కంప్లైంట్ చేయనప్పుడు మనకు దుఃఖం ఎట్లా వస్తుంది ఆలోచించి. ఇది జ్ఞానం. జాగ్రత్తగా గమనిస్తే 4 మార్గాలు తెలుస్తున్నాయి మనకి. మన జీవితం బాగుపడటం కోసం, మన ఆనందంలో ఉండడానికి మార్గాలు 4 కనిపిస్తాయి. వాస్తవానికి 4 మార్గాలు కూడా చూద్దాం. ఏమిటది? భక్తి మార్గం, జ్ఞాన మార్గం, 3 కర్మ మార్గం, 4 యోగ మార్గం. అంతేనమ్మా? శాస్త్రాలు చెప్పింది కూడా అదే. నిజానికి కేవలం భక్తి మూర్ఖత్వం, కేవలం జ్ఞానం అహంకారం వచ్చి పతనం అయిపోతాడు. 2 ప్రమాదాలు. జాగ్రత్త గమనించండి. ఇది మన అనుభవంలో తెలిస్తే తప్ప పుస్తకం చదివితే అర్థమవుతుందా? కేవలం భక్తి అనుకున్న మూఢత్వంతో వాడు 4 ప్రశ్నలు వేసి లాజికల్గా వాడు పడేయచ్చు. ఒక మనిషి బ్రెయిన్ వాష్ చేయడం ద్వారా వాడు ఆత్మహత్య చేసుకునే స్థితికి వస్తున్నాడు. మనసు యొక్క స్థితి అది. కానీ జ్ఞానముతో కూడినటువంటి భక్తుల్ని ఎవరు కూడా మోసం చేయలేరు. ఇది కావాల్సింది. భక్తి కేవలం భక్తి కుదరదు. జ్ఞానముతో కూడినటువంటి భక్తి మాత్రమే గమ్యం చేరుస్తుంది. అదేవిధంగా కేవలం జ్ఞానం కూడా పాండిత్య ప్రకాశ కలిగి అహంకారంతో పడిపోతాడు. మరి దానికి కావాల్సింది ఏమిటి? భక్తి కలవాలి. ఎక్కడ భక్తి జ్ఞానము కలుస్తాయో అది మాత్రమే పురోగతి చెందుతుంది. ఈ మిగతా 2 పడిపోతాయి. యోగ మార్గం అంటారు. అది ప్రాణాయామ, ధ్యాన, ధారణ, సమాధి. అది గురువుతో నేర్చుకుంటాం. కర్మయోగం కూడా ఈ 2 కనుక తెలిసినట్లయితే అంటే ఈ 4 కలిసే ఉంటాయమ్మా. విడివిడిగా ఉండడానికి అవకాశం లేదు. జ్ఞానము కానీ, భక్తి కానీ, కర్మ కానీ, ధ్యాన మార్గం కానీ, యోగ మార్గం కానీ 4 కలిసే ఉంటాయి. ఎట్లా కలిసి ఉంటాయంటే భక్తుడికి జ్ఞానం ఎట్లా కలిసి ఉంటుందో చెప్తారు.